మంచి చెడు. ఒక గ్రామంలో ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. పెద్దవాడు ధనికుడు, చిన్నవాడు పేదవాడు. ఒకసారి ఇద్దరూ కలుసుకున్నప్పుడు మాటల సందర్భంలో చిన్నవాడు తన అన్నతో, జీవితం క్రూరమైనదే, అయినప్పటికీ చెడు చేయడం కన్నా మంచి చేయడమే విధాయకం అన్నాడు. చాలే, లోకంలో చెడు తప్ప మంచి ఎక్కడుంది? మంచి చేసిన వాడు మట్టి కొట్టుకుపోతాడు అన్నాడు అన్న. లేదన్నా, మంచి చేసేవాడికి ఫలితం ఉండి తీరుతుంది అన్నాడు తమ్ముడు. సరే, అయితే మనం పందెం వేసుకుని ఎదురైన వాళ్ళను ముగ్గురిని అడుగుదాం. వారు నువ్వన్నట్టే అంటే నాకున్నదంతా నీకు ఇచ్చేస్తాను, నేనన్నట్టు అన్నారనుకో నీకున్నదంతా నాకు ఇచ్చేయి అన్నాడు అన్న. సరే, నీ ఇష్టం అన్నాడు పేదవాడు. ఇద్దరు వీధి వెంట బయలుదేరారు. వారికి ఒక కూలీ చేసుకునేవాడు ఎదురుపడ్డాడు. వాళ్ళు వాడిని బతుకు తెరువుకు ఏది మంచిది, మంచి చేయడమా చెడు చేయడమా అని అడిగారు. మీరెంత పిచ్చివాళ్ళు, లోకంలో మంచి ఎక్కడున్నది? నన్ను చూడండి, రాత్రింబగళ్ళు ఒళ్ళు హోనం చేసుకొని పనిచేశాను. ఏమిచ్చారు? తిండికి చాలదు. ఆ ఇచ్చేదానిలో మళ్ళీ కోత పెట్టాడు. పని చేయించుకున్న పెద్ద మనిషి. మంచిగా బతకడం కన్నా చెడుగా బతకడమే మేలు అంటూ వాడు వెళ్ళిపోయాడు. అన్నదమ్ములు మరి కొంత దూరం వెళ్ళాక ఒక వర్తకుడు ఎదురయ్యాడు. వాళ్ళు అతన్ని మంచిగా బతకడం మేలా చెడుగా బతకడం మేలా అని అడిగారు. ఏం ప్రశ్న వేశారు? మంచి చేసి బతకగలమా? ఒక అమ్మకం చేయాలంటే 100 అబద్ధాలు ఆడాలయ్యా, లేకపోతే మీ సరుకు అమ్ముడు కాదే అంటూ వర్తకుడు ముందుకు సాగాడు. చూసావా, ఇద్దరూ నాతోనే ఏకీభవించారు అన్నాడు అన్న. వారికి ఒక జమీందారు ఎదురయ్యాడు. ఆయనను కూడా వారు అదే విధంగా ప్రశ్నించారు. మంచిగా బతకడమా ఈ ప్రపంచంలోనా? ఇంకా నయం, నేనే ఉన్నాను. నేనే మంచిగా బతకడం మొదలు పెడితే అని మాట కూడా పూర్తి చేయకుండా జమీందారు సాగిపోయాడు. తమ్ముడు, విన్నావా? ఇక ఇంటికి తిరిగి పోదాం. పందెంలో ఓడిపోయావు గనక నీకున్నదంతా నా పరం చేసేయి అన్నాడు అన్న. అతను తమ్ముడింట గల కొద్ది సామాన్ను తీసుకుపోతూ, ప్రస్తుతానికి నీ పూరిపాకతో నాకు పని లేదు గనక నీకు ఇంకో చోటు దొరికిన దాకా ఇందులో ఉండి తర్వాత నాకు స్వాధీనం చేసేయి అన్నాడు. పేదవాడు భార్యాబిడ్డలు పూరిపాకలో కూర్చున్నారు. వారికి తిండి లేదు. ఏదైనా అమ్ముదామన్నా ఇల్లు అయ్యవారి నట్టిల్లులాగా ఉన్నది. కూలికి పోదామన్నా చుట్టుపక్కల ఎక్కడా పనులు లేవు. ఆకలి బాధ దుస్సహమయ్యేసరికి పేదవాడు ఒక సంచి తీసుకొని అన్న ఇంటికి వెళ్ళి, పిల్లలు ఆకలితో అల్లాడిపోతున్నారు, ఇంట్లో ఒక్క గింజ లేదు, సంచుడు బియ్యమో నూకలో ఏది ఇవ్వగలిగితే అది ఇయ్యి అని అడిగాడు. బియ్యం ఎక్కడున్నాయి? నూకలు ఇస్తాను, కానీ నీ కన్నొకటి పొడవనిస్తావా అని అన్నాడు అన్న. కావలిస్తే కన్ను పొడి చేయనా, నూకలు ఇయ్యి, నీ మేలు దేవుడు మరవడు అన్నాడు తమ్ముడు. అన్న తన పేద తమ్ముడికి సంచీడు నూకలు ఇచ్చి ఒక కన్ను పొడిచి పంపేశాడు. పేదవాడు సంచి తీసుకుని ఇంటికి రాగానే అతని భార్య అతన్ని చూసి బావురుమన్నది. అతను జరిగిన సంగతి భార్యకు చెప్పాడు. ఇద్దరూ కాసేపు ఏడ్చి ఇంత గంజి కాచుకొని పిల్లలకింత పోసి తామింత తాగారు. ఒక వారం గడిచింది. నూకలు అయిపోయాయి. మళ్ళీ ఆకలి పిశాచం వారిని పట్టుకున్నది. గత్యంతరం లేక పేదవాడు తిరిగి తన అన్న వద్దకే వెళ్ళాడు. రెండో కన్ను కూడా పొడిచి అన్న అతనికి మరొక సంచిడు నూకలు ఇచ్చాడు. గుడ్డివాడైపోయిన తమ్ముడు ఎలాగో ఇల్లు చేరుకున్నాడు. అతని భార్య చాలా ఆవేదన పడింది. 2 కళ్ళు లేక ఎట్లా బతుకుతావు? ఇంకెవరినైనా అడిగినా ఇన్ని నూకలు దొరికేవేమో అని ఆమె వాపోయింది. ఎందుకు ఏడుస్తావు? ప్రపంచంలో ఎందరు గుడ్డివాళ్ళు లేరు? వారందరూ బతకడం లేదా అన్నాడు పేదవాడు. రెండోసారి తెచ్చుకున్న నూకలు కూడా అయిపోయాక అతను తన భార్యతో, ఇంకా మా అన్న దగ్గరికి వెళ్ళడం వృధా, ఇంకా పొడవడానికి నాకు కళ్ళు లేవు, నన్ను తీసుకుపోయి ఊరి బయట దారి పక్క పెద్ద రావి చెట్టు కింద కూర్చోబెట్టు. రోజుల్లో అక్కడే కూర్చుంటాను. వచ్చేపోయేవాళ్ళు తృణమో పడమో వేయకపోరు. సాయంకాలం చీకటి పడే వేళ వచ్చి నన్ను ఇల్లు చేర్చుదువు గాని అన్నాడు. అతని భార్య పెద్ద రావి చెట్టు కింద కూర్చోబెట్టి వెళ్ళిపోయింది. దారే పోయేవాళ్ళు అతనికి డబ్బులు, ఇతర ఆహార పదార్థాలు ఇచ్చారు. సాయంకాలం అయింది. అతనికి ఇంటికి పోవాలని తొందర పుట్టింది. కానీ భార్య ఇంకా రాలేదు. తనంతట తానే పోదామనుకునే ఆ గుడ్డివాడు కర్ర తాటించుకుంటూ బయలుదేరాడు. అయితే అతను దారి తప్పాడు. ఎంతసేపు నడిచినా ఇల్లు రాదు. కొంతసేపటికి చెట్ల ఆకుల గలగలలు వినిపించి తాను అడవికి చేరుకున్నానని గ్రహించాడు. అడవిలో రాత్రివేళ క్రూరమృగాల భయం జాస్తి. అందుచేత అతను ఒక పెద్ద చెట్టు కోసం తడివి ఎంతో కష్టం మీద దాని పైకెక్కి కదలకుండా అక్కడ కూర్చుని తెల్లవార్లు అక్కడే ఉండడానికి నిశ్చయించుకున్నాడు. అర్ధరాత్రి అయింది. కొన్ని పిశాచాలు ఆ చెట్టు కిందకు చేరాయి. పిశాచాల నాయకుడు మిగిలిన పిశాచాలను, మీరేమేం ఘనకార్యాలు చేశారు అని అడిగాడు. ఒక పిశాచి, నేను 2 సంచుల నూకల కోసం అన్న చేత తమ్ముడి కళ్ళు పొడిపించాను అన్నది. బాగానే ఉంది, కానీ దానికి విరుగుడున్నది. ఈ చెట్టు కింద పడిన మంచు బొట్లు తమ్ముడి కళ్ళకు రాస్తే అతని కళ్ళు మళ్ళీ వచ్చేస్తాయి అన్నాడు నాయకుడు. ఈ మాట వాళ్ళకు తెలుసు కనుకనా అన్నది పిశాచి. ఇంకో పిశాచి, నేను ఫలానా గ్రామంలో నీటి చుక్క లేకుండా చేశాను. వాళ్ళు నీళ్ల కోసం ఆమడు దూరం పోవాలి, దారిలోనే చస్తారు అన్నది.
బాగానే ఉంది, కానీ దానికి విరుగుడున్నది. ఆ గ్రామానికి దగ్గరే ఉన్న బస్తీ వెలుపల ఉండే కొండరాయిని పక్కకు తోస్తే అంతులేని నీరు పొంగి వస్తుంది అన్నాడు పిశాచాల నాయకుడు. ఈ సంగతి ఎవరికి తెలుసు కనుక అన్నది రెండో పిశాచి. మూడో పిశాచి, ఫలాని దేశపు రాజుకున్న ఒక్క కూతురికి గుడ్డితనం తెప్పించాను, వైద్యులు దాన్ని నయం చేయలేక తణుకు వస్తున్నారు అన్నది. నీ మొహం, ఆ గుడ్డితనం కూడా ఈ చెట్టు కింద మంచు చుక్కలు రాస్తే పోతుంది. ఈసారి ఘనకార్యాలు చేస్తే ఇటువంటి లొసుగులు లేకుండా చూడండి, పదండి అన్నాడు పిశాచాల నాయకుడు. ఈ సంభాషణ అంతా చెట్టు మీద నుంచి వింటున్న పేదవాడు పిశాచాలు వెళ్ళిపోయినట్టు రూఢీ చేసుకుని ఉపాయంగా చెట్టు దిగి వచ్చి చెట్టు కింద ఉన్న మంచు చుక్కలు కళ్ళకు రాసుకున్నాడు. వెంటనే అతనికి ఎప్పటి దృష్టి తిరిగి వచ్చింది. అతను తన వెంట ఉన్న చిప్పలో కొంత మంచు నీరు పోసుకొని ఒట్టిపోయిన గ్రామానికి బయలుదేరాడు. దారిలో అతనికి ఒక ముసలిది నీళ్ల కావడి మోసుకుపోతూ కనిపించింది. కాస్త తాగడానికి మంచినీళ్ళు ఇస్తావా అవ్వా అని అతను ఆమెను అడిగాడు. ఈ నీళ్ల కోసం 4 కోసులు వెళ్ళి వస్తున్నానాయన, దారిలోనే సగం చిందిపోయాయి, మాది పెద్ద బలగం, ఇంటిల్లిపాతికి ఇవే నీళ్లు, అయినా దాహం అన్నవాడికి ఎట్లా కాదనేది, తాగు అంటూ ముసలిది అతనికి నీళ్ళిచ్చింది. విచారించకవ్వా, నేను వచ్చేసరికి మీ ఊళ్ళో పుష్కలంగా నీరుంటుందిలే అన్నాడు పేదవాడు. ముసలిది ఉత్సాహంతో ఈ శుభవార్త తమ గ్రామస్తులకు చెప్పడానికి వెళ్ళిపోయింది. గ్రామస్తులందరూ అతనికి ఎదురు వచ్చి, బాబు మాకు నీరిచ్చి పుణ్యం కట్టుకో అని వేడుకున్నారు. అందుకే వచ్చాను. ఈ గ్రామానికి దగ్గరగా ఒక బస్తీ ఉన్నదట, నన్ను అక్కడికి తీసుకుపోండి అన్నాడు పేదవాడు. బస్తీ వెలుపలనే పెద్ద కొండరాయి ఉన్నది. గ్రామస్తులంతా చేరి ఎంతో శ్రమపడి ఆ కొండరాతిని పక్కకు పడదోసేశారు. వెంటనే పాతాళగంగ పైకి వచ్చినట్లు వెల్లువగా ప్రవహించింది. గ్రామస్తులు పేదవాడిని దేవుణ్ణి కొలిచినట్లు కొలిచి అతనికి ఎంతో డబ్బు కాసులు ఇచ్చి పంపించారు. ఇతను దూరప్రయాణం మీద వెళుతున్నట్టు తెలిసి అతనికి ఒక మంచి గుర్రాన్ని కూడా ఇచ్చారు. అతను తిన్నగా గుడ్డి రాజకుమార్తె ఉన్న దేశం చేరి ఆమె గుడ్డితనానికి చికిత్స చేస్తానని రాజుగారికి కబురు చేశాడు. మధ్యవాళ్ళు నిరుత్సాహపరిచినా అతని సంగతి విని ఉన్న రాజుగారు ఇతని కోసం మనుషులను పంపాడు. పేదవాడు రాజకుమార్తె వద్దకు వెళ్ళి తాను చిప్పలోకి తీసుకున్న మంచు బొట్లతో వేళ్లు తడి చేసుకుని రాజకుమార్తె కళ్ళు నిమరగానే ఆమెకు దృష్టి తిరిగి వచ్చింది. రాజు ఆనందానికి మేరలేదు. ఆయన అతనికి అంతులేని డబ్బు, వస్తువాహనాలు బహుమానంగా ఇచ్చాడు. వాటిని తీసుకొని అతను తన ఇల్లు చేరుకునేసరికి అతని భార్య పొందిన ఆశ్చర్యానందాలు అంతా ఇంత కాదు. ఆమె ఆ సాయంకాలం తన భర్త కోసం వెళ్ళేసరికి అతను చెట్టు కింద లేడు. అసలే కళ్ళు లేనివాడు ఎటు వెళ్ళాడో ఏమయ్యాడో అని ఆమె తల్లడిల్లిపోతున్నది. అలా వెళ్ళిన వాడు కళ్ళతోనూ అంతులేని సంపదతోనూ తిరిగి వచ్చాడు. అంతకన్నా ఆశ్చర్యం, ఆనందం ఏముంటుంది? ఈ వార్త ఊరంతటా పొక్కింది. అందరూ అతన్ని అభినందించడానికి వచ్చారు. అతను జరిగిందంతా దాచకుండా అందరికీ చెప్పాడు. అతని అన్నకు ఆశ పుట్టింది. ఆ రాత్రి అతను వెళ్ళి పిశాచాలు చేరే చెట్టుకి కూర్చున్నాడు. వాటి సంభాషణ విని తాను కూడా కుబేరుడు కావచ్చునని అతని ఆశ. కానీ ఆ రాత్రి పిశాచాలు మహా ఆగ్రహావేశంలో ఉన్నాయి. ఎవడో దుర్మార్గుడు మనం అనుకున్న మాటలన్నీ విని మనం చేసిన ఘనకార్యాలకు విరుగుడు చేశాడు, వాడిని పట్టండి, చీల్చండి అని పిశాచాలు అరుస్తూ చెట్టు చుట్టూ తాండవం చేశాయి. వాటికి చెట్టు మీద ఉన్న మనిషి కనిపించాడు. మా రహస్యాలు తెలుసుకుందామని మళ్ళీ వచ్చావా అంటూ అవి అతన్ని చీల్చి చెండాడేశాయి. ఈ కథ నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట ఐకాన్ని కొట్టండి.